మంది కార్యకర్తలతో ఏంది ప్రధాన కారణం ఏంది? ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో యువజన కాంగ్రెస్ తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున భారీ ఎత్తున ధర్నాన్ని చేపడుతున్నాం. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన దేశం యొక్క సన్నకారు రైతులను కానీ బడుగు బలహీన వర్గాలను పొట్టగొట్టే విధంగా ట్రేడ్ డీల్ ఏదైతే అమెరికాతో కుదుర్చుకున్నాడో మన దేశాన్ని మన దేశ అస్తిత్వాన్ని ట్రంప్ ముందు అమెరికా ముందు మొత్తంగా తలొంచి అక్కడ పెట్టే విధంగా తలదించుకునే విధంగా భారతదేశ ప్రజలు తలదించుకునే విధంగా వాళ్ళ పొట్టగొట్టి సన్నకారు రైతులను ముడి సరుకులను పొట్టగొట్టే విధంగా ముడి సరుకు యొక్క రైతుల యొక్క పొట్టగొట్టే విధంగా ఏదైతే ఈ బిల్లును తీసుకొచ్చినో దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. అదేవిధంగా నిన్న జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకేసారి తీసుకురావడం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రధాని యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ మహిళా రిజర్వేషన్ ఈ బిల్లు చెల్లకూడదనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్ బిల్లుని ఒకే తాటి మీద తీసుకొచ్చి ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కేవలం ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కానీ ఇండియా కూటమి నాయకత్వం కానీ కేవలం డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే మేము వ్యతిరేకించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇప్పుడు కూడా రేపు పొద్దున ఏ బిల్లు పెట్టినా మహిళా రిజర్వేషన్ సంబంధించిన ఏ బిల్లు పెట్టినా దానికి పూర్తి సంఘీభావం ప్రకటించడానికి భావి భారత కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ముందుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నారా లేదు హైదరాబాద్ దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అదేవిధంగా పార్లమెంట్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు యువజన కాంగ్రెస్ తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన హైదరాబాద్లో నిర్వహించబోతాము. ఈ మహిళా బిల్లు వీగిపోయింది కదా, దాని గురించి మోదీ చాలా తీవ్ర విమర్శలు చేశారు మీ ఇండియా కూటమిపై, ముఖ్యంగా కాంగ్రెస్ పై. నరేంద్ర మోడీ గారి వైఖరి క్లియర్గా మీకు నాకు మనందరికీ మీడియా అందరికీ అర్థమైంది, భారతదేశ ప్రజలందరికీ అర్థమైంది, భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అర్థమైపోయింది. ఈ బిల్లు చెల్లకూడదు, ఈ బిల్లు వీగిపోవాలనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకే తాటిపై తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కేవలం రాహుల్ గాంధీ గారు కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కానీ కేవలం డీలిమిటేషన్ బిల్లు చట్టపరంగా లేదు కాబట్టి దానికి వ్యతిరేకించడం జరిగింది. అంతే తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇప్పుడు కానీ ఇంక ముందు కానీ ఇంకెప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కానీ ఎప్పుడూ ముందుంటుంది. ఆ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ఇప్పుడు కర్ణాటక ఎంపీ పార్లమెంట్లో తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణలో చనిపోయిన వాళ్ళని కొంచెం ఇష్టారీతిగా మాట్లాడు కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు బయటకు వెళ్తున్నారు. మరి కాంగ్రెస్ స్టాండ్ దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీజేపీ నాయకత్వం కానీ సిగ్గుతో తలదించుకొని తేజస్వి సూర్యని ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి కానీ ఎంతోమంది యువకులు బలిదానం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒకవైపు నరేంద్ర మోడీ గారేమో దేశ ప్రజల్ని దేశ అస్తిత్వాన్ని మొత్తం కూడా ట్రంప్ ముందు ఏదైతే ఎంత నిస్సిగ్గుగా ఈ ముడిసరుకుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఏదైతే వ్యవహరించిండో అదేవిధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తి తేజస్వి సూర్య అనే ఒక ఎంపీ, అది కూడా సౌత్కి సంబంధించినటువంటి ఎంపీ, ఒక యువకుడు మరి డ్రగ్స్ తీసుకొని మాట్లాడిండా ఏ మత్తులో ఏ నిశాలో మాట్లాడిండో తెలియదు కానీ మన రాష్ట్రం యొక్క విలువను మన రాష్ట్రం యొక్క అస్తిత్వాన్ని కూని చేసే విధంగా గౌరవ పార్లమెంట్లో మాట్లాడినాడో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. తేజస్వి సూర్యని ఎక్కడ తిరిగినా సౌత్ ఇండియాలోనే ఎక్కడ తిరిగినా పార్లమెంట్ నుంచి కూడా బహిష్కరించాలి. దీన్ని స్పీకర్ గారు సుమోటోగా తీసుకొని తన యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదొక చిన్న అంశం, చిన్నగా మాట్లాడితే కావాలని దీన్ని పెద్ద చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, రెచ్చగొడతా ఉన్నారు ఉద్యమకారులని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశం యొక్క విలువలు కానీ రాష్ట్రం యొక్క ఆత్మ గౌరవాన్ని కానీ ఎక్కడ కూడా మేము నరేంద్ర మోడీ లాగా తాకట్టు పెట్టదలుచుకోలేదు. రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ కానీ వీళ్ళందరూ మోదీ ముందు మోకరిల్లినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరి ముందు తలొగ్గదు, ఎవరి ముందు మోకరిల్లదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ నిజంగా అట్లా అనుకుంటే తేజస్వి సూర్యని కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ పార్టీయే కాదు ఇక్కడున్న ఎన్డీఏ కూటమి వ్యక్తులు ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తెలంగాణ గురించి కానీ తెలంగాణ అస్తిత్వాన్ని గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. మధుకర్ గారు, చివరి ప్రశ్న. బీజేపీ పదే తెలంగాణ విభజనపై విమర్శలు చేస్తుంది. అవును, మోదీ కూడా అన్నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని. ఇప్పుడు తేజస్వి సూర్య అందుకే కదండి, అందుకే చేస్తున్నారా లేకపోతే అసలు ఆంతర్యం ఏంటి? అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి సౌత్ ఇండియా పైన కానీ తెలంగాణ పైన కానీ వాళ్ళు మొదటి నుండి
మొదటి నుండి చాలా విద్వేషంతో చాలా విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అది బీజేపీకి ఎట్లాంటి పట్టింపు లేదు. దానికి తోడు మన దగ్గర ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా అభ్యంతరకరం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇట్లాంటి తేజస్వి సూర్య విషయంలో కానీ ఆయనను సమర్థించినట్టు కిషన్ రెడ్డి గారు అడుగున మా యువజన కాంగ్రెస్ అడ్డుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ అంటేనే గద్దర్ అంటేనే తెలంగాణ అనే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టుగా అమిత్ షా గారు కేవలం మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు తన ఆలింగనం చేసుకున్న విషయాన్ని, అంటే మన యొక్క తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎంత కించపరిచినారో అమిత్ షా గారు కానీ తేజస్వి సూర్య గారని కబద్దార్. మీ ఇద్దరిని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న తీరును కానీ అడుగున అడ్డుకుంటాం. యువజన కాంగ్రెస్ పక్షాన అడ్డుకుంటాం.